నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. రాజస్థాన్ ఒక ప్రత్యేక ప్రాంతం. అక్కడి వాతావరణం, ప్రశాంతత ఎక్కడా ఉండదు. అక్కడికి వెళ్ళగానే కోటలు, చరిత్ర, యుద్ధాలు అన్నీ గుర్తుకు వస్తాయి. వాస్తవానికి రాజస్థాన్లోని ఇళ్ళు, రాజప్రసాదాలు, కోటలు, జైగర్ ఫోర్ట్ ఇవన్నీ మనకు రాజరిక రహస్యాలు, వెన్నుపోట్ల గురించి కథలు కథలుగా చెప్తున్నట్లు ఉంటాయి. రాజస్థాన్ అనేక ప్రముఖ యుద్ధాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. అందులో జైగర్ ఫోర్ట్లోని గుప్త నిధులున్నాయని చెబుతారు. వాటికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జలోర్ యుద్ధం 1310 నుంచి 1311 వరకు జరిగింది. ఈ యుద్ధంలోనే కన్హాడ్ డియోను అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడించాడు. మరో ఇద్దరు మొఘలాయలు కూడా రాజస్థాన్పై దండెత్తారు. మార్వార్ పైన అక్బర్ 1562 నుంచి 1583 వరకు, ఔరంగజేబ్ 1679 నుంచి 1707 వరకు దండెత్తారు. దీన్ని బట్టి మనకు తెలిసేదేమంటే ఇది వేడి ప్రాంతమే కాదు, యుద్ధాలు, నమ్మక ద్రోహాలతో కూడా వేడెక్కిన ప్రాంతం. ఈ రాష్ట్రమంతటా ఫోర్టులు, ప్యాలెస్లు, హవేలీలు, హారర్, సస్పెన్స్ కథలకు సాక్షిగా నిలిచింది. చరిత్రలో ఒక పేజీ తిరిగేస్తే ఇన్నేళ్లు గడిచినా మానవాళి నైజం మాత్రం మారలేదు. ఇంకా యుద్ధోన్మాదం తగ్గను లేదు. గతం నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలు, అక్రమాలకు జైగర్ ఫోర్ట్ సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఉచ్చస్థితి నుంచి దోపిడీకి గురైన వరకు ఇంకా చెప్పాలి అంటే 20వ శతాబ్దంలో కూడా చాలా మంది చేతుల్లో ఆ సంపన్నమైన కోట అనేక ఆటుపోట్లను చూసింది. జైగర్ కోటని విక్టరీ కోట అని కూడా అంటారు. 15వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు కట్టారు. ఇది పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. దీనిని ఒకసారి సందర్శిస్తే అనేక విషయాలు మీకు తెలుస్తాయి. ఈ కోటను చూడగానే మధ్యయుగపు కట్టడాలు గుర్తుకు వస్తాయి. దీనిలో నివసించిన రాజులు వారి ధనాగారాన్ని అమేర్లో ఉంచి దానిని ఆయుధగారంగా చెప్పేవారు. 1726లో సవాన్ జైసింగ్ ఈ ఫోర్టును కట్టించాడు. ఇది సముద్ర మట్టానికి 100 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కోట చుట్టూ అత్యంత ఎత్తులోని ప్రహారాలున్నాయి. జైగర్ ఫోర్ట్ ఎర్రని గోడలు 3 కిలోమీటర్ల పొడవునా ఉంటాయి. వీటిని శాండ్ స్టోన్స్ తో కట్టారు. చక్రాలున్న ఫిరంగులు ప్రపంచంలో ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించవు. ఫోర్టులోనే ఒక భాగంగా ఫిరంగులను నిర్మించారు. ఇవి ఎంత పెద్దవంటే ఏ యుద్ధంలోనూ వాటిని ఉపయోగించడానికి వీలు లేకుండా పోయింది. ఫిరంగుల వెనుక వాటర్ ట్యాంక్ ఉండేది. అది కూడా చాలా పెద్దది. అక్కడ 60 లక్షల గ్యాలన్ల నీటిని స్టోర్ చేసేవారు. అక్కడ వర్షపు నీటిని సంరక్షించే సదుపాయం కూడా ఉండేది. కచ్చాహవా రాజవంశం ధనాగారంగా దీన్ని ఉపయోగించుకుందని చెబుతారు. ఈ ట్యాంకు కిందనే గదులున్నాయని, వాటిని సంపదను దాచుకోవటానికి వినియోగించారని పెద్దలు చెబుతారు. మహారాజా మాన్ సింగ్ దాడి చేసినా ఈ సంపదను మాత్రం చేజిక్కించుకోలేకపోయాడు. జైగర్ ఫోర్టుకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధమేమిటని ప్రశ్నిస్తే అనేక ఇంట్రెస్టింగ్ కథలు బయటకు వస్తాయి. 1977 ఎమర్జెన్సీ అమలులో ఉన్నప్పుడు ఫోర్ట్ అనేక గందరగోళ పరిస్థితులకు తెరలేపింది అంటారు. ఆ ఫోర్టు బావిలో అంతులేని సంపద ఉందని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి సమాచారం అందటంతో జైపూర్ సంపద, ఆస్తులపై సెర్చ్ ఆపరేషన్ ఆర్డర్ ఇచ్చారని అంటారు. అదే సమయంలో జైపూర్ రాజ్యానికి రాజమాత అయిన గాయత్రీదేవి కూడా ఇందిర ఆగ్రహానికి గురై జైల్లో ఉన్నారు. వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో వాటిని ఇందిర నిలిపివేశారని అంటారు. అయితే వీటిల్లో నిజం లేదని, చాలా వరకు ఇవన్నీ రూమర్లే అంటూ ప్రజలు కొట్టిపారేస్తారు. అయితే ఇప్పటికీ అక్కడ అంతులేని సంపద ఉందని ప్రజల నమ్మకం.